లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియదేని పిల్లారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దామా. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు నాయనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. ఈరోజు యోబు గ్రంథము 38వ అధ్యాయాన్ని ధ్యానం చేయబోతూ ఉండగా మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, 37వ అధ్యాయం వరకు ఎలీహు, పరకాయేలు కుమారుడైన ఎలీహు మాట్లాడినటువంటి మాటలు మనం విన్నాం. ఈరోజు ఆ యవనస్తుడైనటువంటి ఎలీహు మాట్లాడిన మాటలను విన్నటువంటి సర్వాధికారి అయిన దేవుడు ఈ 38వ అధ్యాయంలో ఆయనే మరి యోబుతో మాట్లాడటం, సాక్షాత్తు సర్వాధికారి అయిన దేవుడు మరి యోబుతో మాట్లాడుతున్నట్లుగా ఈ 38వ అధ్యాయంలో మనం చూడగలం. ఇక మొదటి వచనం నుండి మనం వచనం వెంబడి వచ్చిన ధ్యానాన్ని చేద్దాం. 38వ అధ్యాయము మొదటి వచనం. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము. నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియజెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూల రాతిని వేసిన వాడెవడు? సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీవుంటివా? దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు, ఎక్కడనే నీ తరంగముల పొంగు అణపబడననియు నేను చెప్పినప్పుడు నీవుంటివా? అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించినట్లును, అది దుష్టులను తనలో ఉండకుండా దులిపివేయనట్లును నీవెప్పుడైనా ఉదయమును కలుగజేసితివా? అరుణోదయమునకు దాని స్థలమును తెలిపితివా? ముద్ర వలన మంటికి రూపము కలుగునట్లు అది పుట్టగా భూముఖము మార్పునందును, విచిత్రమైన పనిగల వస్త్రము వలె సమస్తమును కనబడును. దుష్టుల వెలుగు వారి యొద్ద నుండి తీసివేయబడును, వారెత్తిన బాహువు విరగొట్టబడును. సముద్రపు ఓటలలోనికి నీవు చొచ్చితివా? మహాసముద్రము అడుగున నీవు సంచరించితివా? మరణ ద్వారములు నీకు తెరవబడిన మరణాంధకార ద్వారములను నీవు చూచితివా? భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా? నీకేమైనా తెలిసిన ఎడల చెప్పుము. వెలుగు నివసించు చోటుకు నాకు పోవు మార్గమేది? చీకటి అను దాని ఉనికి పట్టు ఏది? దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనిపోదువా? దాని గృహమునకు పోవు త్రోవలను నీవెరుగుదువా? ఇదంతయు నీకు తెలిసి ఉన్నది గదా. నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికి పుట్టియుంటివి. నీవు హిమము యొక్క నిధులలోనికి చొచ్చితివా? ఆపత్కాలము కొరకును యుద్ధము కొరకును యుద్ధ దినము కొరకును నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా? వెలుగు విభాగింపబడు చోటికి మార్గమేది? తూర్పు గాలి ఎక్కడి నుండి వచ్చి భూమి మీద నకముఖములను వ్యాపించును? నిర్మానుష్య ప్రదేశము మీదను జనులు లేని ఎడారిలోను వర్షము కురిపించుటకును, పాడైన ఎడారి తృప్తిపరచుటకును, లేతగడ్డి మొలిపించుటకును, వరద నీటికి కాలువలను, ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించువాడెవడు? వర్షమునకు తండ్రి ఉన్నాడా? మంచి బిందువులను పుట్టించువాడెవడు? మంచుగడ్డ ఎవని గర్భముల నుండి వచ్చును? ఆకాశము నుండి దిగు మంచును ఎవడు పుట్టించును?
జలములు రాతి వలె గడ్డకట్టును, అగాధ జలముల ముఖము గట్టిపరచబడును. కృత్రిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా? వాటి వాటి కాలములలో నక్షత్ర రాసులను వచ్చునట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? ఆకాశ మండలపు కట్టడలను నీవెరుగుదువా? దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా? జలరాశులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా? మెరుపులు బయలు వెళ్ళి చిత్తము ఉన్నామని నీతో చెప్పునట్లు నీవు వాటిని బయటికి రప్పింపగలవా? అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు? హృదయమునకు తెలివి ఇచ్చిన వాడెవడు? జ్ఞానము చేత మేఘములను వివరింపగలిగిన వాడెవడు? ధూళి బురదయ్యి పారునట్లును, మంటి పెడ్డలు ఒకదానికొకటి అంటుకొనున్నట్లును ఆకాశపు కలసములలో నీ వర్షమును కుమ్మరించువాడెవడు? ఆడు సింహము నిమిత్తము నీవు ఎరను వేటాడెదవా? సింహపు పిల్లలు తమ తమ గుహలలో పండుకొనినప్పుడు, తమ గుహలలో పొంచి ఉండినప్పుడు నీవు వాటి ఆకలి తీర్చెదవా? తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు? ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ 38వ అధ్యాయంలో మరి సాక్షాత్తు సర్వాధికారి అయిన దేవుడు యోబుతో మాట్లాడుతూ అనేక ప్రశ్నలు సంధిస్తూ ఉన్నాడు. మొదట మరి జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు అని మరి అంతకుముందు మాట్లాడినటువంటి ఎలోహు గురించి దేవుడు మాట్లాడినట్లుగా మనం చూడవచ్చును. జ్ఞానం లేని మాటలు మరి మాట్లాడుతున్నటువంటి వీడెవడు అని దేవుడు కలుగు చేసుకున్నాడు. ప్రియమైన పిల్లలారా, యోబు తన వాదం వినిపించేందుకు మరి యోబేమో నా వాదము దేవుని దగ్గరే మరి నేను తీర్చుకుంటాను అని యోబు కోరుకుంటా ఉన్నాడు. తను మాట్లాడినటువంటి మాటలన్నిటిలో కూడా మనకు అదే కనిపిస్తూ ఉంది. మరి ఇప్పుడేమో హఠాత్తుగా మరి దేవుడే సుడిగాలిలో నుండి యోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన పిల్లలారా, దేవుడు తన పిల్లలైన వారితో ఎప్పుడైనా మాట్లాడగలరు. తన పిల్లలు ఆపదలో ఉంటే ఆయన చూస్తూ ఊరుకుండేటువంటి వాడు కాదు. తన యందు యథార్థత భక్తిభావముతో ఉన్నటువంటి వారిని ఆయన ఊరికినే విడిచిపెట్టేటువంటి వాడు కాదు. ఆయన వారి చుట్టూ తన కంచె వేసి నిత్యము వారిని కాపాడుతూ ఉండేటువంటి గొప్పవాడు. కాబట్టి 2వ వచనంలో దేవుడు మాట్లాడినటువంటి మాట, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? ఈ మాటలు దేవుడు ఎవరి గురించి అన్నాడు? ప్రియమైన పిల్లారా, మరి అంతవరకు మాట్లాడినటువంటి ఎలోహు గురించి దేవుడు అని మరి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. తన జ్ఞానం గురించి చాలా ఉన్నతమైన ఊహలు గలవాడికి ఇది తగిన గద్దింపే. ఈ మాటలను దేవుడు ఎలోహు గురించి గనుక చెప్పి ఉండకపోతే అతని విషయం ఆయన అసలేమి మాట్లాడలేదన్న మాట అయితే, మరి అతని విషయాన్ని దేవుడు అసలు పట్టించుకోకుండా వదిలివేయడం మరి మనం ఇక్కడ చూస్తే అసలు 4 అధ్యాయాలలో మరి ఎలోహు మాట్లాడాడు, కానీ ఆ మాటలను దేవుడు ఎక్కడ పట్టించుకున్నవాడు కాదు. ఒక్క మాటతో ఆ మాటలను దేవుడు కొట్టివేశాడు. జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు అని దేవుడు ఎలోహు గురించి మాట్లాడి ఉండకపోతే తన స్నేహితులు కూడా మరలా మాట్లాడేవారేమో. ఎలోహు చెప్పిన మాటలకు వారు మరి అంగీకరించి వారు కూడా మళ్ళా మాట్లాడటానికి ప్రయత్నం చేసేవారేమో, కానీ దేవుడే కలుగు చేసుకుని తన కుమారుడు, తన ప్రియ కుమారుడు, తన సేవకుడు, తన యందు భయభక్తులు కలిగిన వాడు, యథార్థవంతుడైన వాడు, మరి నీతిని మరి ప్రవక్తన కలిగినటువంటి వాడు, దేవుని చేత మెప్పు పొందినటువంటి తన సేవకుడు మరి వేదన చెందుతూ ఉంటే దేవుడే వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, వారిని గద్దిస్తూ ఉన్నాడు. ప్రియదేవుని పిల్లారా, మరి ఆయన యొక్క మహిమ కార్యములను గురించి దేవుడు మరి ఎవరైతే తన పిల్లల మీద మరి నిందలు వేస్తూ ఉన్నారో,
తన పిల్లలు ఎంత భక్తి కలవారో, ఎంత నిష్ట కలిగిన వారో ఎరగకుండా తన పిల్లలైన వారి మీద వారు వేస్తున్నటువంటి నిందలు, మరి వారు మోపుతున్నటువంటి ఆ చెడ్డ సిద్ధాంతములను, వివాదములను, ప్రసంగములను, ఉపదేశాలను ఆయన కొట్టివేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియదేవుని పిల్లలారా, దేవుడే ఒక మనిషి గురించి కలుగు చేసుకోవడం మరి ప్రపంచంలో ఎక్కడ మనం చూసి ఉండం, ఎరిగి ఉండం. మరి ఆయన యోబు భక్తుడు మరి దేవునికి ఇష్టమైన వాడు కాకపోతే ఆయన పట్ల కలిగి ఉన్నటువంటి తన స్నేహితులు, ఇరుగు పొరుగు వారు కలిగి ఉన్నటువంటి ఆ ఆలోచనను దేవుడు కొట్టివేయటానికి తనంతట తానే మరి భూలోకానికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఎంత శ్రేష్టమైన భక్తి కలిగినటువంటి వాడు యోబు భక్తుడు. ప్రియదేవుని పిల్లరా, యోబు భక్తుని జీవితంలో అనేకమైనటువంటి మరి గుణలక్షణాలను, అనేకమైన లక్షణాలను మనం జ్ఞానం చేస్తూ వస్తూ ఉన్నాం. మరి దేవుడు తన పక్షముగా వాదించటానికి మరి దిగి వచ్చినటువంటి గొప్ప భక్తిపరుడుగా మరి యోబు మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నాడు. మరి దేవుడు అంటా ఉన్నాడు కదా, నీవు పౌరుషం తెచ్చుకొని నీ నడుము బిగించుకో, నేను నీకు ప్రశ్న వేస్తా ఉన్నాను, నువ్వు నాకు దానిని తెలియచెప్పాలి అని దేవుడు యోబుతో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు. ప్రియదేవుని పిల్లలారా, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉన్నావు? నీకు వివేకము కలిగి ఎడల నాతో చెప్పు. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణము నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో నీవు చెప్పు. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వారెవడో నీవు నాకు చెప్పుము అని దేవుని పిల్లలారు అక్కడ యోబును ప్రశ్నిస్తూ ఉన్నాడు దేవుడు. వేకువ చుక్కలు అంటే దేవదూతలు అని మనం అర్థం చేసుకోవచ్చు. మరి దేవకుమారులు అంటే దేవదూతలని మానవ సృష్టి జరగక మునుపు కాలాన్ని గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. భూమిని సృష్టించడం మూలంగా పరలోకములో గొప్ప ఆనందం కలిగిందన్న విషయాన్ని దేవుడు ఇక్కడ నొక్కి వక్కాణిస్తూ ఉన్నాడు. మరి భూమికి పునాదులు వేసిన వాడెవడు? మరి ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడాయటండి. దేవదూతలందరూ ఆనందించారట, జయధ్వనులు చేశారంట. ఎప్పుడో తెలుసా? ఈ భూమికి మూలరాతిని వేసినప్పుడు ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడాయంటండి. మరి దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేశారట. ప్రియదేవుని పిల్లలారా, భూమికి పునాదులు వేసిన వాడు ఎవడో మీకు తెలుసా? ఆ సర్వాధికారి అయిన దేవుడే మరి సాక్షాత్తు ఒక మనిషిని దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియదేవుని పిల్లలారా, మరి సముద్రమును దాని గర్భము నుండి పొర్లిరాగా తలుపుల చేత దానిని మూసినవాడు ఎవడు? ఈ ప్రశ్నలన్నిటినీ కూడా యోబునకు సంధిస్తూ ఉన్నాడు. మరి నేను మేఘమును దాని వస్త్రముగాను, గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీవు అక్కడ ఉన్నావా? దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను, తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదని, ఇక్కడే నేను ఈ తరంగమును పొంగును అణపబడననియు నేను చెప్పినప్పుడు నీవుంటివా? అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించినట్లును, మరి అది దుష్టులను తనలో ఉండకుండా దులిపివేయనట్లును నీవెప్పుడైనా ఉదయమును కలుగచేసితివా? ప్రియదేవుని పిల్లలారా, సముద్రమును దాని పొంగును అణచగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు ఎవరు తెలుసా? ఆయన సర్వాధికారి అయిన దేవుడు. అలాంటి దేవుడు ఈ రోజున ఒక మానవుని దగ్గరికి దిగి వచ్చినాడు. ప్రియదేవుని పిల్లల, సముద్రాన్ని చూసారా? సముద్రము మరి దాని యొక్క మరి చివరి వరకు ఆ సముద్రం ఎక్కడికైతే పొంగును కలిగి ఉంటుందో అక్కడ వరకే వచ్చి వెళ్తుంది, కానీ దాని యొక్క పరిధిని దాటి ఎప్పుడు ఎదరకు రాదు. ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవుని మాటకి విధేయత చూపినప్పుడు, మనుష్యులు దేవుని యొక్క మార్గంలో నడవనప్పుడు, ఆయన న్యాయ విధులను తప్పినప్పుడు మరి సముద్రము పొంగి వారి మీదకి వస్తూ ఉంటుంది. ప్రియదేవుని పిల్లరా, దేవుని యొక్క ఆజ్ఞ మేరకుండా
దేవుని ఆజ్ఞ లేనిదే సముద్రమైన, మహాసముద్రమైన తన స్థానాన్ని తప్పదు. ఎందుకంటే దానికి సరిహద్దును నియమించి అడ్డగడియలు తలుపులను పెట్టించాడంట దేవుడు. మరి నీవు దగ్గరకు మరీ ఇంతవరకే గాని మరీ దగ్గరకు రాకూడదని, ఇక్కడనే నీ తరంగముల పొంగు అణపబడాలి అని సముద్రమునకు చెప్పినవాడు ఆ సముద్రమును చేసిన గొప్ప దేవుడే. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి వారు మరి వినాలని, మరి సృష్టి రహస్యమంతా కూడా ఇక్కడ యోబుకు తెలియచేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, మరి దేవుడు యోబును ప్రశ్నిస్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా ప్రశ్నల రూపంలో దేవుడు యోబును అడుగుతా ఉన్నాడు. భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా? నీకేమైనా తెలిసిన ఎడలా చెప్పు. ఈ భూమి యొక్క వైశాల్యం ఎంతో నీకు తెలుసా? నీకు తెలిస్తే నాతో చెప్పుము. వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది? వెలుగు ఎక్కడ నివసిస్తా ఉంది? చీకటి అనే దాని ఉనికి పట్టి ఏది? చీకటి ఎక్కడ ఉంది? మరి వెలుగులోనికి పోవడానికి మార్గాన్ని నువ్వు కనుక్కున్నావా? దాని సరిహద్దునకు నీవు వెలుగును తీసుకుని పోతావా? దాని గృహమునకు పోవు త్రోవలను నీవెరుగుతావా? ఇదంతా నీకు తెలిసి ఉన్నది గదా. నీవు బహువృద్ధుడవు. నీవు అప్పటికి పుట్టియుంటివి. నీవు హిమము యొక్క నిధులలోనికి చొచ్చితివా? ఆపత్కాలము కొరకును, యుద్ధము కొరకును, యుద్ధ దినము కొరకును నేను దాచి ఉంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా అంటూ ఉన్నాడు. ప్రియదేని పిల్లలారా, దేవుడు తన ప్రజల పక్షమున యుద్ధము చేయటానికి ఆయన వేటిని దాచి ఉంచాడంటండి? వడగండ్ల నిధులను నీవు మరి చూచిన వాడవా? నేను ఆపద్దినమున నా పిల్లలు మొదలుపెట్టినప్పుడు వారి పక్షమున నేను యుద్ధమాడుటకు వేటిని దాచి ఉంచాడంటండి? వడగండ్ల నిధులు. వడగండ్లు అనేటువంటివి నిధులుగా ఆయన రాసులుగా దాచగలిగిన వాడు. ప్రియదేని పిల్లారా, మరి హిమమును పుట్టించగలిగిన వాడెవడు? నీవు హిమము యొక్క నిధుల్లోనికి వెళ్ళగలిగిన వాడవా? మరి నీటిని గడ్డ కట్టినట్లుగా చేయగలిగినటువంటి వాడెవడు? పాడైన ఎడారిని తృప్తిపరచుటకు, లేతగడ్డి మొలిపించుటకు, వరద నీటిని కాలువలను, మరి ఉరుములలోని మెరుపునకు మార్గమును నిర్ణయించువాడెవడు? ప్రియదేని పిల్లరా, సమస్తాన్ని చేయగలిగినటువంటి దేవుడు ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని ఆయన తన చేతుల ద్వారా నడిపిస్తున్నటువంటి వాడు. తన మాట ద్వారా, తన చూపు ద్వారా సమస్తాన్ని ఏలుతున్నటువంటి దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. ఆయన మాట్లాడుతూ అంటూ ఉన్నాడు కదా, మరి ఉరుములలోని మెరుపునకు మార్గమును నిర్ణయించిన వాడు ఎవరు? నీవు చెప్పగలవా? మరి వర్షమునకు తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను పుట్టించిన వాడెవడు? మంచుగడ్డ ఎవని గర్భంలో నుండి వస్తుంది? ఆకాశము నుండి దిగు మంచును ఎవడు పుట్టించును? ప్రియదేవుని పిల్లలారా, జలములు రాతి వలె గడ్డకట్టును, అగాధ జలముల ముఖము గట్టిపరచబడును. ప్రియదేవుని పిల్లలారా, మరి సముద్రములోని జలములు రాతి వలె గడ్డకట్టడానికి కారణం ఏమిటి? మన అజ్ఞానంలో మనం మాట్లాడుతూ ఉంటాం. మరి ఉష్ణోగ్రత తక్కువ అయిపోయినప్పుడు మరి జలము గడ్డకడుతుంది అని మనకు తెలిసిన జ్ఞానంతో అంటూ ఉంటాం. కానీ జలములు రాతి వలె గడ్డ కట్టడానికి మరి ఎవరు తెలుసా? అగాధ జలముల ముఖము గట్టిపరచబడడానికి ఉష్ణోగ్రత తక్కువనో, లేకపోతే మరి అక్కడ ఇంకేదో రసాయన చర్య జరగడం వల్ల గడ్డకట్టిందనో మన అజ్ఞానంతో మనం ఏదో కనిపెట్టేసినట్లుగా మనం మాట్లాడతాం. మరి శాస్త్రపరంగా మాట్లాడినప్పుడు మనం అలాగనే అర్థం చేసుకుంటాం. కానీ ఆ జలములను రాతి వలె గడ్డ కట్టమని ఆజ్ఞాపించిన వాడెవడు? ఆ జలములను చేసినవాడు కదూ. ఆ సముద్రపు పొంగును అణచగలిగిన మరి అధికారం కలిగినటువంటి వాడు కదూ. కాబట్టి ఇటు వాటిని గ్రహించకుండా మరి ఆయన అంటా ఉన్నాడు కదా, కృత్రిక నక్షత్రములను నీవు బంధించగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా? దేవుడు నక్షత్రములను బంధించగలిగినటువంటి అధికారం కలిగిన వాడు. మరి ఆకాశ నక్షత్రములను చేసినవాడు మరి నేనే కదూ అని ఆయన తన యొక్క ఉనికిని, తన యొక్క శక్తిని, తన యొక్క బలమును ఆయన తెలియచేస్తా ఉన్నాడు. నక్షత్రములను నీవు బంధింపగలవా?
నక్షత్రాన్ని బంధింపగలగటానికి నక్షత్ర మండలము, ఒక్కొక్క నక్షత్ర మండలము ఈ ఆకాశ విశాలమంతా ఉంటుందని మనం రాసుకున్న గ్రంథాల్లో మనం చదవచ్చు. ఇట్లాంటి నక్షత్రములు ఎన్నున్నాయి? కోటాను కోట్ల నక్షత్రములు ఆకాశంలో నిక్షిప్తం చేశాడు దేవుడు. వాటన్నిటినీ ఆయా కాలములలో ప్రకాశించమని, ఆయా సమయములలో మీరు కనిపించాలని వాటికి ఆజ్ఞాపించగలిగిన వాడు, ఆయన మాట వినేటువంటివి సమస్తమును కూడా ఆయన చేయగలిగినటువంటి దేవుడు. దేవుని పిల్లలారా, వాటి కాలములలో నక్షత్ర రాశులను వచ్చినట్లు చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? దేవుని పిల్లలారా, నక్షత్రములను, నక్షత్ర రాశులను వాటి కాలములలో మనకు కనిపించినట్లుగా వాటి కక్షలలో వాటిని తిరుగునట్లుగా చేయగలిగినటువంటి వాడు సర్వాధికారి అయిన దేవుడు నేనే కదూ అని నీవు తెలుసుకున్నావా అని మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు కదా, ఆకాశ మండలపు కట్టలను నీవెరుగుదవా? దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా? జలరాశులు నేను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ చేయగలవా? మెరుపులు బయలు వెళ్ళి చిత్తము ఉన్నామని నీతో చెప్పునట్లు నీవు వాటిని బయటికి రప్పింపగలవా? దేవుని పిల్లారా, మెరుపు అంట ఆయన పిలిస్తే పలుకుతుందంట. ఎలా పలుకుతుందో తెలుసా? మెరుపు అని ఆయన పిలిస్తే, చిత్తము ప్రభువా నేనున్నానని ఒక మనిషి దేవుడు పిలిస్తే, ఆనాడు ప్రవక్తలైన వారు దేవుడు పిలిస్తే చిత్తం ప్రభువా, బాలుడైన సమూయేలును దేవుడు పిలిచినప్పుడు 3 సార్లు దేవుడు సమూయేలును పిలిచినప్పుడు చిత్తము ప్రభువా అని 3వసారి ప్రవక్త చెప్పమన్నప్పుడు, నీ సేవకుడినైనా నేను వినుచున్నాను, నాతో చెప్పుము అని బాలుడైన సమూయేలు అన్న మాట మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియదేని పిల్లరా, అలాగున ఉరుములట దేవుడు పిలిచినప్పుడు చిత్తము ప్రభువా మేమున్నామని ఆయనతో చెప్తాయట. అంతరింద్రియములో జ్ఞానం ఉంచిన వాడెవడు? ప్రియదేని పిల్లరా, మానవునికి అంతరింద్రియం అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా. అంతరింద్రియములలో జ్ఞానమునుంచిన వాడెవడు? హృదయమునకు తెలివిని ఇచ్చిన వాడెవడు? హృదయములో తెలివి పుట్టును, అంతరింద్రియములో జ్ఞానమును పుట్టును. ప్రియదేవుని పిల్లలారా, రెండిటిని ఇచ్చినవాడు ఆ సర్వాధికారి అయిన దేవుడే కదూ. మనిషిని మిగతా సృష్టి నుంచి వేరు చేసేది ఏది కూడా లేదు. జ్ఞానము, గ్రహణ శక్తి ఉన్న మనసు అతనికి ఉండడం ఎలా? దాన్ని ఇచ్చినది దేవుడే. మోగ నిర్జీవ పదార్థముల నుంచి జ్ఞానము క్రమేపీ పుట్టి పెరగదు. కాబట్టి అంతరింద్రియములో జ్ఞానం ఇచ్చినవాడు దేవుడే, హృదయములో తెలివిని ఇచ్చినవాడు దేవుడే. జ్ఞానము చేత మేఘములను వివరింపగలిగిన వాడెవడు? తనకున్న జ్ఞానము చేత ఈ మేఘములను వివరించాలని ఎంతోమంది ప్రయత్నం చేస్తారు. కానీ ఆ జ్ఞానము ఎట్టిది? అది నిజమైన జ్ఞానానికి సరిదూగుతుందా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ధూళి బురదయై పారునట్లును, మంటి బిడ్డలు ఒకదానికొకటి అంటుకొనున్నట్లును ఆకాశపు కలసములలోని వర్షమును కుమ్మరించువాడెవడు? ఆకాశంలో కలసములు ఉన్నాయంట. కలసములు అనగా కుండలు. ఎన్ని కుండలుంటే ధూళి బురద కొట్టుకుని పోనట్లుగా ప్రవాహ జలములు భూమి మీద కుమ్మరించగలుగుతున్నారు. ఇవన్నీ కూడా కుమ్మరించగలిగిన వారెవరు? ఆకాశపు కలసములోని వర్షము. కలసము అంటే కుండ. ఆకాశములో కలసములలో, కుండలలో నీటిని దాచి వాటిని భూమి మీద అవసరమైనప్పుడు దానిని కుమ్మరిస్తున్నటువంటి వాడెవడు? ఆయన శక్తి కలిగిన సర్వాధికారి అయిన దేవుడు. నీకు తెలుసు కదా, నువ్వు వృద్ధుడవు, నీవు బహువృద్ధుడవు, నీకు సమస్తమును తెలుసు కదూ. దేవుని పిల్లరా అంటూ మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఆడసింహము నిమిత్తము నీవు ఎర్రను వేటాడేదవా? సింహం కోసం నీవు వేటాడటానికి ప్రయత్నం చేయగలవా? అలాగున ఎవడును చేయలేడు కదూ. దేవుడు జంతు ప్రపంచంపై తన జ్ఞానయుక్తమైన శ్రద్ధను వివరిస్తూ ఉన్నాడు. దీని అంతరార్థం ఏమిటంటే, దీనంతటి విషయం దేవునికి శ్రద్ధ ఉంటే
మనిషి విషయంలో ఆయనకు ప్రేమపూర్వకమైన శ్రద్ధ ఉన్నదా? ప్రియదేని పిల్లలారా, జంతువులను గురించి మరి ఎవరు పట్టించుకుంటున్నారు? నేనే కదా అని దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూడగలం. కాబట్టి సింహపు పిల్లలు తమ తమ గుహలలో పండుకొనున్నప్పుడు, తమ గుహలలో పొంచి ఉండినప్పుడు నీవు వాటికి ఆకలి తీర్చెదవా? తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరిచిన వాడెవడు? ఈ సృష్టిలోని సమస్తము మరి ఆయనకు మొరపెడతా ఉందని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియదేని పిల్లారా. మరి ఈ సృష్టి అంతయు ఆయనకు లోబడి మరి తమ యొక్క ఆశలను కోరికలను తీర్చుకుంటా వారు మరి అవి అడగకపోయినా వాటికి దేవుడు ఇస్తా ఉన్నాడే. వాటికంటే శ్రేష్ఠులుగా సృష్టించినటువంటి మానవుడు ఈ రోజున ఆయనకు ఎదురు తిరుగుతూ ఆయన న్యాయ విధులను తప్పి ఆయన కట్టడలను అనుసరించకుండా తమ తమ మార్గములను చెరిపివేసుకున్న వారు మరి అనేక మంది లోకంలో ఉన్నారు. ప్రియదేని పిల్లలారా, ఇప్పుడు దేవుడు యోబుతో ఏవైతే ప్రశ్నలు సంధించాడో ఇవన్నీ మనందరికీ వర్తిస్తాయి. అసలు యోబుకు సంధించవలసిన ప్రశ్నలు యోబు గురించి కాదండి, సర్వమానవాళి కోసం. ఈ రోజున తన మీద నిందలు వేసిన స్నేహితులను మరి అక్కడ మాట్లాడినటువంటి ఆ యవనస్తుడైన ఎలీహును మరి దేవుడు గద్దిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సర్వశక్తిని ఆయన తెలియచేస్తా ఉన్నాడు. భూమి దానిలోని సమస్తము మరి చేసిన వాడను నేనే, అవన్నీ కూడా నా మాట వింటాయి. వాటికి మరి పొలిమేరలను మరి ఏర్పరిచిన వాడను నేనే అంటూ ఉన్నాడు. సముద్రపు తరంగముల పొంగును అణచటానికి అధికారం కలిగిన వాడిని నేనే. ఈ భూమికి మూలరాతిని వేసినప్పుడు మరి మరి ఆకాశ నక్షత్రపు మరి జలరాశులు ఆకాశపు నక్షత్రములు పాడి స్తుతించాయంట. ఆ పాట పాడినప్పుడు దేవదూతలందరూ జయధ్వనులు చేశారట. మరి అట్లాంటి గొప్ప దేవుడు, సర్వాధికారి అయిన దేవుడని నేను అని ఆయన మాట్లాడుతూ మరి ఈ సృష్టిలో ఉన్న సమస్తము నేను పోషించగలుగుతున్నప్పుడు నా నా రూపంలో మిమ్మలను చేసుకున్నప్పుడు మిమ్మలను పోషించలేనా? మీరు జ్ఞానమును మరి తెలివిని నేను మీకు అంతరింద్రులో హృదయంలో పుట్టించాను. నేనిచ్చిన జ్ఞానమును తెలివిని మీరు నిరర్ధకం చేస్తూ ఈ రోజున నా యొక్క న్యాయ విధులను తప్పి తిరుగుతూ ఉన్నారు. కాబట్టి మరి మీకు ఆ జ్ఞానమునిచ్చిన వాడు నేనే అని గ్రహించమని దేవుడు అడుగుతా ఉన్నాడు. మీ హృదయము తెలివితో నిండి ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున మరి ఈ 38వ అధ్యాయంలో దేవుడు మరి యోబును ప్రశ్నిస్తూ ఉన్నాడు. యోబును ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాంతి మరియు చీకటి గురించి మరి సృష్టిని గురించి దేవుడు చెప్తా ఉన్నాడు. ఇతర శక్తివంతమైన మరి తన యొక్క అధికారమును గురించి ఆయన చెప్పి ఉన్నాడు. మరి ప్రశ్నలు వేస్తూ ఆయన తన యొక్క అధికారమును, తన యొక్క బలమును, శక్తిని ఇక్కడ కనపరిచినట్లుగా ఈ 38వ అధ్యాయంలో మనం చూడవచ్చును ప్రియదేని పిల్లారా. మరి తరువాత అధ్యాయంలో కూడా దేవుడు మాట్లాడినటువంటి సందర్భం మనకు కనపడతా ఉంది. ఆ విషయాలను రేపటి ధ్యానంలో ధ్యానం చేద్దాము. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలనైనా. యోబు గ్రంథం 38వ అధ్యాయంలో నుండి అయా నీవు మాట్లాడినటువంటి మాటలు ఎంతో శ్రేష్టమైనవి. అవును దేవా, ఈ సృష్టిలోని సమస్తమును చేసిన గొప్ప దేవుడవునైనా. అయా నీ శక్తిని, నీ బలమును నైనా తెలుసుకొనకుండా అయా ఇదిగో జ్ఞానముతో మనుషులను నింపిన దేవుడవు నీవేనని, హృదయములో తెలివిని పెట్టిన వాడవు నీవేనని గ్రహించకుండా ఈ భూమికి పునాదులు వేసి సముద్ర తరంగములను అలచగలిగినటువంటి గొప్ప దేవుడవు నీవే అని తెలుసుకొనకుండా ఈ రోజున ప్రపంచమంతా నాయన ఇదిగో తండ్రి నైనా, ముఖ్యముగా మా భారతదేశంలో ఉన్న ప్రజలు అయినా నీ శక్తిని, నీ బలమును అంచనా వేయకుండా అయ్యా నీ నామమును అంగీకరించకుండా ఇంకా వ్యర్థమైన జీవితం గడుపుతా ఉన్నారు తండ్రి. ఆయన అట్లాంటి వారందరికీ నాయన ఇదిగో తండ్రి, నీవు సర్వ సృష్టిని చేసిన గొప్ప దేవుడవని, సృష్టికర్తవైన దేవుడవు నీవేనని, పిలిస్తే పలికే దేవుడవు నీవేనని
మరి సజీవుడవైన దేవుడవు నీవేనని, ఈ లోకములో సర్వ మానవాళి కొరకు నైనా ఇదిగో నీ ప్రాణాన్ని పెట్టిన గొప్ప దేవుడవు నీవేనని అయినా ఈ లోకములో ఉన్న జనులందరూ తెలుసుకున్నట్లుగా అయా నీవు వేసిన ప్రశ్నలో ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేనటువంటి అజ్ఞానంలో ఉన్నటువంటి వారితో మీరు మాట్లాడుతూ ఉన్నారు నాయన. ఈరోజు నా అజ్ఞానంలో ఉండి అయా ఇదిగో మీ సన్నిధిని మీ యొక్క నామాన్ని ఎరగకుండా నాయన సజీవుడైన దేవుడవు నీవేనని, నిజమైన దేవుడవు నీవేనని ఎరగకుండా తమ మార్గములను చెరిపివేసుకుంటున్న వారికి నాయన జీవపు మాటలను తెలియచేయటానికి నాయన సత్య మార్గమును వారు అనుసరించినట్లుగా వారికి బోధించటానికి అనేక మందిని లేపమని, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించబడినట్లుగా మీ సహాయమును అనుగ్రహించమని సర్వదా మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ దినం మేము చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి ఈరోజు తమ ఆత్మలను కోల్పోయిన వారిని ఓదార్చమని, ఈరోజునైనా అయా ఇదిగో తండ్రి ఈ లోకమును విడిచిపెట్టిన వారి ఆత్మలను రక్షించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.